నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్టు ఆజ్ఞాపించుమనెను. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుంటాం. ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీరు నాయన ఈ భూమి మీదకి ఒక మానవ అవతారిగా ప్రభా మమ్మల్ని గుర్తు చేసుకుని మా కోసం నాయన మీరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో ప్రభా శ్రమలు ప్రభా మీరు ఈ భూమి మీద పొంది ఉన్నారు నాయన. కాబట్టి దేవా, మేము కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ మా జీవితాల్లో వచ్చినటువంటి వాటిని అధిగమించడానికి మాకు శక్తిని, బలాన్ని, వివేచన జ్ఞానాన్ని మాకు దయచేయమని తీసుకొచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రభా మీకు స్తోత్రము చెల్లిస్తూ ఈ యొక్క శబ్ద యంత్రము ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఈ యొక్క మాటలు వాళ్ళ హృదయాల్లో ప్రభా ఫలింపచేయనట్టు మీకు చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చూసారా సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డదు, ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. ఎన్ని 40 దినాలు 40 రాత్రులు, పగలు రాత్రి. ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడంటే ఆయన ఆకలి కొనగా. చూసారా, జనరల్గా మానవ స్వభావంలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనము ఉపవాసం కాసేపు ఒక పూట మనం ఏం చేస్తామంటే, మరి మంచి శుభ శుక్రవారము మనం ఏం చేస్తామంటే ఉపవాసము ఉంటాము. ఉపవాసం ఉండి ఒక 3 లేదా 4 ఆ టైం అవుతుంది అంటే మనకి అన్న ఆహార పదార్థాలు మనకు కనిపిస్తే తినాలని ఆశ కలుగుతుంది. చూసారా, ఆయన కూడా ఈ మానవ రూపిగా ఆయన వచ్చినప్పుడు ఆయనంట ఏం చేశాడంట, ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు మనకు కూడా ఎప్పుడైతే ఆకలి ఆయనకి వచ్చిందో సాతానుడు వచ్చి ఆయన్ని శోధించడానికి మొదలుపెట్టాడు. మనము కూడా ఈ లోకంలో ఒకసారి గమనించినట్లయితే దేవునిలో ఎక్కువగా మనం దేవునికి దగ్గరవుతూ ఉన్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క వైపుకి మనము ఎక్కువగా ప్రార్థనలోనూ, ఉపవాస ప్రార్థనలోనూ, లేకపోతే విజ్ఞాపన ప్రార్థనలోనూ మనం ముందుకు వెళుతూ మనం ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే సాతానుడు సమయము దొరకనికపోవటం, లేకపోతే ఆ సమయంలోనే ఏదో ఒక పని పెట్టడం, మనకి ఇటువంటి చేస్తూ ఉంటాడు, ఆటంకం కలుగు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకలి కొనగా ఆయన ఏమన్నాడంటే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఆ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారా, ఆయన దేవుని కుమారుడు అని ఆయన తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఆయననే మనం కూడా ఏమని చేస్తారు తెలుసా? సాతానుడు ఒక్కోసారి నువ్వు మారు మనసు పొందావా? ఆల్రెడీ మనం ఏం చేసాం, మారు మనసు పొందాం, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. కానీ ఏమంటాడు తెలుసా, అసలు నువ్వు మారు మనసు పొందావా? సరైనటువంటి మార్పు ఉందా మీలో అని చెప్పేసి మనల్ని అనేకమైనటువంటి గందరగోళానికి గురి చేస్తూ ఉంటాడు. గురి చేసినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడే ఏంటి నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి బలహీన పడిపోకూడదు. ప్రభా ఏంటి నా పరిస్థితి? యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన తండ్రి యొక్క సహాయం తీసుకున్నాడు కాబట్టి చాలా స్ట్రాంగ్గా సాతానుడికి సమాధానం చెప్పాడు. మనం ఏం చేయాలి తెలుసా? మనము కూడా ఆత్మీయంగా బలంగా ఉంటే ఆ విధంగానే ఆ యొక్క శోధకుడికి సమాధానం చెప్తాం. లేకపోతే మనం ఏం చేయాలి తెలుసా? ఎక్కువగా ప్రార్థన చేసి ప్రభువా ఇటువంటి శోధన నాకు వచ్చింది, ఇటువంటి బలహీనత నాకు వచ్చిందని చెప్పి ప్రార్థన చేసినప్పుడు వాటి నుంచి దేవుడు మనలో విడిపిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన దేవునితో సాన్నిహిత్యంగా ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా సమాధానం చెప్పగలిగాడు. మనం చెప్పగలుగుతామా? మనం చెప్పలేము. మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏం చేయాలి ఈ సందర్భంలో, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. ఒక సరైన నిర్ణయం తీసుకోలేము. కానీ యేసు ప్రభు వారు దేవునికి తండ్రి అయిన దేవునికి దగ్గరగా ఉండి కరెక్ట్గా ఇమీడియట్గా సమాధానం చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే. చూసారా, ఆయన దేవుని కుమారుడు అని ఎవరికి తెలుసు? శోధకుడికి తెలుసు, యేసు ప్రభు వారికి తెలుసు. కానీ నువ్వు దేవుని కుమారుడు అయితే మనమైతే అనుమానపడతాం. నువ్వు మారు మనసు పొందేవా అసలు అని చెప్పేసి మనల్ని ఎవరన్నా అన్నప్పుడు మనకేం చేసింది? అవునా కాదా, అవునా కాదా అనేటువంటి
ఆలోచనలు వస్తాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు అంటున్నారు, ఈ రాళ్ళు రొట్టెలను అగునట్లు ఆజ్ఞాపించమనందుకు ఆయన మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించునని చెప్పి సమాధానం చెప్పేశాడు యేసు ప్రభువు వారు. చెప్పిన వెంటనే సాతానుడికి అర్థమైపోయింది. ఆ మాట ఎక్కడుందంటే ప్రతియొద్దు కానీ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఏమనుంటుంది? నువ్వు దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వల్ల నువ్వు జీవిస్తావు అని చెప్పేసి వాక్యంలో ఉన్నటువంటి మాటను ఎత్తి సమాధానం చెప్పాడు. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం తీయొద్దులే కానీ మన హృదయం దేనితో నింపుకోమన్నాడు? వాక్యముతో నింపుకోమన్నాడు. మన హృదయం ఎప్పుడైతే వాక్యముతో నింపుకుందో అనేక మంది మనం క్వశ్చన్స్ చేసినప్పుడు, అనేక మంది లేకపోతే సాతానుడు మనకు అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయంలో పెట్టినప్పుడు సమాధానం మన హృదయంలో నుంచే వచ్చింది. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని మాటలు, దేవుని యొక్క ఆలోచనలు లేవో ఏమైందో తెలుసా? మనకి ఏం చెప్పాలో అర్థం కాదు. దానిలో ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా చేయాలో మనకు తెలియదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో, దేవునితో మనం సహవాసం కలిగి ప్రార్థన కలిగి ఉంటామో అప్పుడు ఏం జరిగింది? మనం చక్కగా సమాధానం చెప్పగలుగుతాం. యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా రెండో మాటగా ఆయన ఏమన్నాడంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణము ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకమన్నాడు. చూసారా? ఈ మధ్యలో కూడా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మీరు దేవుని నమ్ముకున్నారుగా, మీ దేవుడు మరి మిమ్మల్ని రక్షిస్తాడుగా, విషం తాగండి అని చెప్పేసి అంటున్నారు. సాతానుడు కూడా ఇటువంటి మాటలే అంటున్నాడు, దూకమంటున్నాడు. వాళ్ళు తాగమన్నంత మాత్రాన, వాళ్ళు చేయమన్నంత మాత్రాన మనం విషయం తాగటం లేదా ఇంకా అనేకమైనటువంటి చేయకూడదు. యేసు ప్రభువు ఏ సంబంధం? ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను నీ చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉందని చెప్పేసి దేవుని యొక్క మాటలనే చెప్తున్నాడు. ఆయన కొత్తగా ఏమీ చెప్పట్లేదు. మనము కూడా ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే అప్పుడు ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నా, ఎవరు ఏ పరిస్థితుల్లో చెప్తున్నా వాటన్నిటికీ మనకి దేవుడు సమాధానం అప్పుడు దయచేస్తాడు. ఇంకో మాట ఏమన్నాడు? నాకు మొక్కమన్నాడు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నటువంటి కనిపించే అన్నీ నీకు ఇచ్చేస్తాను, అన్నీ చూపించాడు. లోకంలో ఉన్నటువంటివన్నీ యేసు ప్రభువు వారికి చూపించాడు. ఇవన్నీ నీ వశం చేసేస్తాను. అసలు ఎవరు సృష్టించారు? ఆయనే సృష్టించాడు. ఆయనవి ఆయనకి మళ్ళీ ఇస్తాను అంటున్నాడు. చూసారా ఎంత కుయుక్తో సాతానుడు? ఎవరంట వాడు? మొదటి నుంచి అబద్ధికుడు సాతాను. కుయుక్తి చేత, మాటల చేత మనుషుల్ని మోసం. అవనేమన్నాడు తెలుసా? ఇది నిజమా అని చెప్పేసి ఒక అబద్ధంలోనికి తీసుకెళ్ళాడు. ఆల్రెడీ వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ మరలా వచ్చేది నిజమా? దేవుడికి తినొద్దు, ఈ చెట్లలో దేన్నైనట్టుని తినొద్దని చెప్పాడా అనగా నేనేం చేసింది? అవును, ఇది ఒక్కటి తినొద్దు అన్నాడు అని చెప్పి ఆల్రెడీ వీళ్ళకి తెలుసు. అయినప్పటికీ మరలా ఆ యొక్క సాతానుడు ఏం చేస్తాడు? గుచ్చి లాగుతాడు. ఆ విధంగానే ఇక్కడ ఏమంటున్నాడు? ఇవన్నిటి చూపించి ఏమంటున్నాడంటే, ఇవన్నిటిని నీకు ఇస్తాను. ఎవరికి? నాకు మొక్కిది. అదేంటి అసలు? ఆయనకి ఇవ్వటానికంట ఆయనకి ఎలా ఇస్తాడు? చూసారా ఎంత మోసం చేస్తున్నాడు? ఇవన్నీ నీకు ఇవ్వాలంటే నాకు నా కాళ్ళకి మొక్కమంటున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలని వ్రాయబడి ఉన్నది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. చూసారా? మూడు సందర్భాల్లో ఆయన మొదటగా ఏం చేయమన్నారు? సాతానుడు ఎలా మోసం చేశాడు? ఈ రాళ్ళు ఆకలినప్పుడు, బాగా మనకి ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు, మనకు బాగా డబ్బులు అవసరం ఉంది, ఏం చేయమంటాడు? ఎక్కడో ఒకసారి తెచ్చుకో, మోసం చేసో, అబద్ధమాడో, లేకపోతే ఇంకేదో ఒకటి చేసి తెచ్చుకో, తప్పే ఉంది అని చెప్తూ ఉంటాడు. అది నిజమా? కాదు. ఆకలి అయిందని చెప్పేసి రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఆయన కాబట్టి దొంగతనం చేసో, లేదా అబద్ధం ఆడో, లేదా ఇంకోటి చేసో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నట్టు చెప్పి సందర్భాన్ని బట్టి మనం తెచ్చుకోవాలి. రెండోదిగా ఏమంటున్నాడు? రెండోదిగా దూకమంటున్నాడు. చాలామంది ఇప్పుడు మీరు టీవీలో చూస్తూ ఉంటారు,
ఏమన్నాడు తెలుసా? మీరు దేవుని నమ్ముకున్నారు కదా, ఈ విషయం తాగండి, మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడుగా, లేకపోతే ఇంకేదో చేయండి, లేకపోతే ఈ వ్యాధి తగ్గిస్తాడు, ఈ వ్యాధి ఏదో క్యాన్సర్ ఇంకోటి మీ దేవుడు తగ్గిస్తాడు కదా, హాస్పిటల్కి వెళ్ళకుండా వెళ్ళండి. దేవుడు హాస్పిటల్కి వెళ్ళొద్దనేమి చెప్పాల. దేవుడు సృష్టించిందే వైద్యం. మూర్ఖంగా వెళ్ళిపోయి చాలామంది దేవుడు తగ్గిస్తాడు, ఆయన మీద ఆధారపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తగిన సమయంలో ఆయన తగ్గిస్తాడు. దేవుడు అక్కడి నుంచి దూకమంటున్నాడు, దూకకూడదు. చివరగా మూడోదిగా ఇవన్నీ చూపించి ఆయన్ని మొక్కమంటున్నాడు. కొన్ని సందర్భాల్లో షడ్రకు, మేషకు, అబ్నెగు ఏం చేశారు? ఈ రాయికి మొక్కమన్నారు. మొక్కమంటే మొక్కారా? మొక్కల. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. చూసారా ఎంత ధైర్యం! మనం కూడా ఈ విధంగా దేవుని విషయంలో అటువంటి నిర్ణయాలు తీసుకునే వారికి మనం ఉండాలి. చివరిగా ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారా, యేసు ప్రభు వారి విషయంలో చెప్తున్నాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంట? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో ఆయన ఏం చేశాడు? ఆ యొక్క చివరి దశలో ఆయన ఆ యొక్క తోటలో ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆయన కూడా ఒక రాయి అడ్డుగా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్తముగా మారి ఎలా ప్రార్థన చేశాడంటే ఆయన శరీరధారి ఉన్న దినంలో మహారోదనతోనూ కన్నీళ్లతో. చూసారు, కన్నీటితో ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. నేను కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కొద్దిగా ఇటువరకు యేసు ప్రభు వారి యొక్క ఆ శిలువ దర్శనము అది మనసులో అనుకుంటేనే ఆ మాట అనుకుని నోరు తెరువు, ఆయన ఏమి చేసిన నోరు తెరవలేదు. ఆ మాట అనుకుంటేనే కన్నీరు. ఇప్పుడు ఏ విధంగా రావాలి? ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే అప్పుడు నా కోసం ఏడవద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడమన్నాడు. కాబట్టి మనం ఎవరి కోసం ఏడవాలి? ఇప్పుడు ఆయన శిలువ దర్శనాన్ని తలుచుకుని మనము కన్నీటి విడవచ్చు. కానీ అదే కాకుండా దానితో పాటుగా ఇంకెక్కువ ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల కోసం, మన సంఘం కోసం, మన యొక్క యూనివర్సల్ సంఘం. అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు. చూసినట్టు సహోదరి సహోదరులుగా యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా చేశారంట? ఆయన అంతటి వాడే పరలోకం నుంచి తను తాను రిక్తుడిగా వచ్చినటువంటి ఆయనే భూమి మీద ఉన్నప్పుడు శరీరధారి దినంలో ఎలా ఉన్నాడంట? కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవారిని ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాడు. చూసారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! తాను ఈ భూమి మీదకు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మళ్ళీ ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకోసం తగ్గించుకున్నాడు? మన కోసం తగ్గించుకున్నాడు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఇంకా తట్టుకోలేకపోతే ఏమన్నాడు? తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నె తట్టుకోలేక ఆ మాట అంది. ఆయన వచ్చింది ఎందుకు? మన కోసం ప్రాణం పెట్టడానికి, మన కోసం ఆ శిలువ రక్తాన్ని చిందించటానికి. కానీ ఆ బాధ తట్టుకోలేక మనిషిగా కదా ఆయన వచ్చింది. ఆయన ఆ యొక్క దైవత్వాన్ని ఇక్కడ చూపించాల. శరీరధారిగా వచ్చి ఆయన ఆ శిలువ మీద ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు ఆ బాధల్ని, ఆ యొక్క పెట్టేటువంటి హింసల్ని తట్టుకోలేక ఆయన అన్నటువంటి మాట, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. చూసారా? కాబట్టి ఆయన ఈ విధంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, యాచనలతో ప్రార్థన చేశాడు. ఏ విధంగా అయితే తండ్రికి మొరపెట్టుకున్నాడు, మనం కూడా అటువంటి విజ్ఞాపన కలిగి మన కోసం
మన పిల్లల కోసం, మన సంఘం కోసం, సార్వత్రికమైనటువంటి సంఘం కోసం మనము విజ్ఞాపన చేసేవారిగా మనందరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాటలను తీసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి ఒక 2 నిమిషాలు అందరూ కూడా ఒక 2 నిమిషాలు మరి విజ్ఞాపన చేసుకుంటూ యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు ఆ మాటలు మనం ప్రత్యేకంగా తలుచుకుంటూ మరి విజ్ఞాపన చేస్తూ ఆయన ఎలా ఉన్నాడంట, భూమి మీద ఉన్నప్పుడు ఆయన కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవాలని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. కాబట్టి సహోదరి సహోదరుల 2 నిమిషాలు ప్రార్థన విసుగు లేకుండా చేయాలి. మనము ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చాము కాబట్టి ఆయన ఏ విధంగా అయితే మన కోసం ప్రాణం పెట్టాడో, ఆయన మన కోసం ఏ విధంగా అయితే తండ్రిని వేడుకున్నాడో, ఆయన ఏ విధంగా అయితే మన కోసం ఆ యొక్క కలువరి సిలువలో మన కోసం తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన భూమి మీద తను తాను ఎలా తగ్గించుకున్నాడో మనం వాటిని ఆ యొక్క స్వభావాన్ని ఆయన మన కోసం చూపించినటువంటి మాదిరి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం తగ్గించుకుందాం. మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుందాం. మన యొక్క సంఘం కోసం ప్రార్థన చేద్దాం. సార్వత్రిక సంఘం కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రభా మీరు మా కోసం ప్రభా చేసినటువంటి ఆ త్యాగాన్ని ప్రభా మా హృదయం కఠినమైపోయింది. మా హృదయంలో ప్రభా కన్నీటి ప్రార్థన రావడం లేదు. మా హృదయం బండమారిపోయింది. మా హృదయాన్ని ప్రభా మీ యొక్క ప్రభా మెత్తటి మాంసముగా ప్రభా మీరు ప్రభా మాకు మార్చండి. మా హృదయం కఠినమైపోయింది. మా హృదయాల్లో ప్రభా విజ్ఞాపన రావడం లేదు. విజ్ఞాపన దయచేయండి. విరిగి నలిగిన హృదయం ప్రభా మీరు అలక్ష్యం చేసే దేవుడు ప్రభా, విరిగి నలిగిన హృదయం మాకు దయచేయండి. చూపించండి ప్రభా. నీ బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో కూర్చుని ప్రభా సొలొమోను మహారాజు ఏ విధంగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తే మీరు విన్నారు ప్రభా. నీ బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎటువంటి విసుకురాలేదు. 2 నిమిషాలే ప్రభా. ఎటువంటి ప్రభా నిద్రముక్తి రాలేదు ప్రభా. మీ మీద ఆధారపడటం ప్రభా. మీరు మీ హృదయంలో ప్రభా దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుని ఏ విధంగా అయితే ఆ క్షోధకుడికి సమాధానం చెప్పారు. నీ బిడ్డలు ప్రభా నాటుకు వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, లేకపోతే అనేక ప్రాంతాల్లో ప్రభా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు శోధకుడు ఏదో విధంగా వచ్చిన ఆయన వాడు శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన సమయంలో ప్రభా యుక్తి కలిగి వివేకము కలిగిన నీ బిడ్డలు ప్రార్థన చేయడం నేర్పించండి. అదేవిధంగా ప్రభా మీ సన్నిధికి ప్రభా రావడానికి, మీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయటానికి, అంత విశ్వాసాన్ని ప్రార్థన చేయడానికి నీ బిడ్డలను ప్రభా అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. వాటన్నిటికీ ప్రభా నీ బిడ్డలు ప్రభా నమ్మకంతో మీ మీద ఆధారపడి, అవును నేను విశ్వాసం కాదైనా నా క్రీస్తులో నన్ను క్షమించాడు కాబట్టి నేను ప్రార్థన చేయగలుగుతాను అనేటువంటి నమ్మకం, విశ్వాసం నీ బిడ్డలందరికీ దయచేయండి. ధైర్యం దయచేయండి. మీరు లేకపోతే ప్రభా మేము ప్రభా మీ సిలువ ఎదుట మేము ప్రభా నుంచోలేము ప్రభా. సాతానుడు మా మీద నెపాలు మోపుతూ ఉంటాడు. కాబట్టి ప్రభా మీ సిలువే మాకు ధైర్యం ఉంటుంది. మీ రక్తమే ప్రభా మాకు ధైర్యం ఉంటుంది. ప్రభా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రభా ఈ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు, ఏ విధంగా కన్నీళ్లతో ప్రార్థన చేశారు, ఏ విధంగా ప్రభా చెమట రక్తంగా ప్రభా మారే విధంగా ఎంత శ్రమ పడుతూ ప్రభా ప్రార్థన చేశారు. అటువంటి విజ్ఞాపన, అటువంటి అటువంటి విజ్ఞాపన ప్రార్థన ప్రభు మాకు అందరికి దయచేయండి. అటువంటి కన్నీటి ప్రార్థన, అటువంటి భారం కలిగినటువంటి ప్రార్థన ప్రభు మాకు అందరికి దయచేయండి. తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బిడ్డను పెట్టుకోవడం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ప్రభు ఎంతమంది అయితే ప్రభు నీ మాటలు విన్నారో వాళ్ళందరి హృదయంలో ప్రభు నీ యొక్క మాటలు ఫలించినట్టు ప్రభు ప్రభు చూపించండి. ప్రభా నీ బిడ్డలు ఇంకా ఆయన కొన్ని ప్రభా ఈ మంత్రులు ప్రభా అందరూ ఎవరెవరైతే ప్రభు వరుసగా ప్రభా ప్రార్థనలు పెట్టుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు మీ చిత్తానుసారంగా బిడ్డలు దయచేయండి. నీ బిడ్డలు ప్రభావ
ద్వారా శ్రేష్టమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా నిరసన మేము క్షమించిన ప్రకారం మాను క్షమించుము. మమ్మ శోధనకి కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మరలా యేసు ప్రభు వారు తిరిగి వచ్చు పర్యంతం మనకు సకల పరిశుద్ధులకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి దూరం ప్రాంతం నుంచి వచ్చి పాపను కనిపించినటువంటి సాగర్ మాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి ప్రియ సతీమణి గారిని, సంపూర్ణ కుటుంబాన్ని దేవాది దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమె చెప్తామా? బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మన సంఘం కింద రాజు గారి ముందుకు వచ్చి అల్పాహారం పరిశుద్ధానికి వందనాలు. మన సాగర్ పాస్టర్ గారు ప్రేమతో ఇస్తున్నటువంటి అల్పాహారం తీర్చులుగా ప్రతి ఒక్క బిడ్డకి బలమును శక్తిని దయచేయండి. నీ పరిచర్యల పాత్రలుగా వీరందరినీ వాడుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రార్థనలు రేపటి దినము ప్రసన్న సిస్టర్ గారు పెట్టుకున్నాను, తెలియపరచమన్నారు. వారి